హలో ఫ్రెండ్స్, మీ పిల్లల నేస్తం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామి వారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేదిట. ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపు చప్పుడవడంతో తలుపు తీసింది. వెంటనే ఓ నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకొని వచ్చారట. వారు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు తనను చంపడానికి వచ్చారని ఆవిడకి అర్థమైందిట. వారి ఆజ్ఞ మేరకు వాళ్ళకి టీ పెట్టడానికి లోపలికి వెళ్ళింది. తర్వాత వారిని బ్రతిమాలి చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడింది. మరునాడు తన గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకంగా ప్రవర్తించమని, బాధపడకూడదని తెలిపింది. తర్వాత హాల్లోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి, కాళికా అమ్మవారి చిత్రపటం ముందు మోకరిల్లింది. నాయనా, ఈరోజు ఏకాదశి, ఈరోజు ఇంతటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని బాధపడుతూ ఆ నక్సలైట్ల వంక తిరిగి, దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి, నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుందిట. అప్పుడే అద్భుతం జరిగింది. నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామివారి పటం వైపు లీలగా చూశారు. కానీ వారికి అందులో పరమాచార్య స్వామివారికి బదులు ఉగ్రరూపంతో కాళికాదేవి కనపడసాగింది. వారు దుర్గాదేవి భక్తులు. ఇంతకు ముందు ఆ గోడకు ఒక్కటే కాళికాదేవి పటం ఉంది. కానీ ఇప్పుడు వారికి రెండు కనిపిస్తున్నాయి. అమ్మవారి భక్తులైనందువలన వారు చంపదలిచిన ఆ గృహంలో కాళికాదేవిని చూశారు. అమ్మా, మమ్మల్ని క్షమించు అని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని పోయారు. ఆవిడ భర్త ఇంటికి రాగానే కళ్ళ వెంబడి నీరు కారుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది. వెంటనే వారు కంచికి బయలుదేరారు. ఎప్పటిలానే కంచి మఠంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వారు వరుసలో నిలబడి వారి వంతు రాగానే కన్నీళ్లతో సాష్టాంగం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అప్పుడు స్వామివారు నవ్వుతూ, అయితే కామాక్షియే కాపాడింది అని పలికి తమకు జరిగిందంతా తెలుసు అన్నట్టుగా చూశారు. నిజమైన గురుభక్తి ఎప్పుడూ గెలుస్తుంది.